सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। గుడ్ మార్నింగ్. హలో ప్రసాద్ గారు,
నాకు సడన్ గా ప్రోగ్రామ్ మారింది. నేను వెంటనే బాంబే వెళ్ళాలి. ఈ విషయం మా అన్నయ్యతో చెప్పి ఈ తాళాలు మా అన్నయ్యకి ఇవ్వండి. అలాగే. ఓకే. ఏం బ్రదర్, ఏంటి విమానం వెంట పడ్డా? విమానం ఎంత? అమ్మాయి ఎయిర్ హోస్టెస్ తెలీదా? ఎప్పుడు గాలిలో తిరుగుతుంటుంది. ఐసి గాలిలో తిరుగుతుందా? అయితే మనము గాలిలోనేగా తిరిగేది. గాలి ప్లస్ గాలి ఈజ్వల్ టు సుడి గాలి. జాగ్రత్త, అప్పుడప్పుడు సుడిగాలి ఎదురు తిరుగుతూ ఉంటుంది. ఏం పర్వాలేదు. ఓర్పు, నేర్పు, పట్టుదల, ప్రేమ పురోగమనానికి ఆయువు పట్టు. గుర్తొచ్చుకో. హే, గుడ్ మార్నింగ్. మీ పుట్టినరోజుకి నా శుభాకాంక్షలు. ఈ రోజు నా పుట్టినరోజుని మీకెలా తెలుసు? నా పుట్టినరోజు తెలిసినప్పుడు మీ పుట్టినరోజు ఎందుకు తెలియదు? నా పుట్టినరోజుకు మీ పుట్టినరోజుకు సంబంధం ఏమిటి? ఇద్దరం ఒకే రోజు పుట్టాం, అదే సంబంధం. అందుకే విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. తీసుకోండి. విష్ మీ ది సేమ్. థ్యాంక్ యూ. అమ్మాయి, ఈ అబ్బాయికి మీ తాతగారు బాగా తెలుసటమ్మా. తాతయ్య ఏమిటి? చచ్చి స్వర్గంలో ఉండి అందరూ తెలుసు నాకు. ఇలా పిలవా పెట్టని పేరెంటానికి వస్తే నరకానికి కూడా వెళ్లాల్సి వస్తుంది. బామ్మగారు, మా ఇద్దరికి గొడవ మామూలే. ఏమిటండి మామూలు? ఈ రోజు నా పుట్టినరోజుని మీకు ఎవరు చెప్పారు? అరే వాట్ ఈస్ దిస్? బామ్మగారు, గాంధీ గారి పుట్టినరోజు ఎవరు చెప్తారు? నెహ్రూ గారి పుట్టినరోజు ఎవరు చెప్తారు? లింకన్ పుట్టినరోజు, స్టాలిన్ పుట్టినరోజు ఎవరు చెప్తారు? వాళ్ళంతా దేశ నాయకులు. నువ్వు నీకేం తక్కువ? నువ్వు కథానాయకువి, కావ్యనాయకువి, ప్రేమ నాయకువి. నిజమే, మీరు మాత్రం రోడ్ సైడ్ రోమియోస్. ఓ జోక్. ఆడపిల్లలు కనిపిస్తే చాలు వాళ్ళతో ఆడుకోవాలనుకోవటం, వాళ్ళ జీవితాలు నాశనం చేయాలనుకోవటం. బామ్మగారు, ఈవేళ మన దేవి మూడంత బాగున్నట్లేదు. బహుశా రాత్రి ఏదో పీడకల వచ్చినట్టుంది. నేను వస్తాను. అలాగే బాబు, అప్పుడప్పుడు వస్తూ. ఓ తప్పకుండా వస్తాను. దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా, దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా, నీకై జపించి జపించి తపించి తపించు భక్తునిపై దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా, దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా. ఏమోయ్ రాజేషు, నేను ఇప్పుడు ఎక్కడి నుంచి చూసినా తెలుసటో? అదే, ఇక్కడ ఎవరు లేరు కదా, దేవి లేదు. అదే నోయ్ శ్రీదేవి, ఆ గృహం నుంచి వస్తున్నా. అక్కడి నుంచా? రే చంద్రం, స్వామి వచ్చాడు, కాఫీ తీసుకురా. అలాగే శ్రీదేవి గృహాన్ని కాఫీ తెమ్మంటున్నావు? ఏమిటో, పద కూర్చో. దేవి పేరు చెప్పగానే కాఫీయే కాదు అమృతమే ఇచ్చేస్తాను. మొన్న ఈ మధ్య ఒకడు వచ్చి నీకు దేవికి పెళ్లి జరుగుతుంది అన్నాడు. వెంటనే 1116 ఇచ్చేశాను. మరొకడు వచ్చి మీ ఇద్దరికి చచ్చిన పెళ్లి కాదు అన్నాడు. పళ్ళు రాలగొట్టారు. కొంప తీసారా అంటే నా పళ్ళు రాలగొడతావు? ఆ మాట నువ్వెందుకంటావు? కరెక్ట్. ఆ వ్యధ మొక్క నేను ఎందుకంటాను? దేవికి నువ్వు అంటే మహా ప్రాణం. నిజంగానా? నిజమేమిటో, ముమ్మాటికి సత్యం. ఒరే చంద్రం, కాఫీయే కాదు టిఫిన్ కూడా తీసుకురా. అలాగే వీడు కూడా పట్టరావా? వ్యధలు మహాభేషుగ్గా ఉంటుందో. అది సరే గాని నేనంటే ఇష్టమని దేవి నీతో చెప్పిందా? చెప్పడమా? రాత్రంతా చంపేసిందనుకో, అంతా నీ కూడానే. అవును, ఈ మధ్యన వాళ్ళ ఇంటికి వచ్చేవాడుగా బర్త్డేకి. కరెక్ట్, ముక్క ముక్క చెప్పింది. ఆ పిల్ల నా దగ్గరే దాచుకోదు. కానీ చిన్న గొడవ. వాడు అన్నలేడు, అదే అన్న మహారాక్షసుడై వాడు కంట పడకుండా రొమాన్స్ చేసే. కానీ ఆ అమ్మాయికి కూడా పెద్ద ఇష్టం ఉన్నట్టు కనిపించట్లేదు. అదే లవ్ సీక్రెట్. ఓ ఆడదో మగవాడిని ప్రేమించాలంటే స్ట్రాంగ్ అపోజిషన్ ఉండాలి. అపోజిషన్ లేదనుకో, అసెంబ్లీ వీక్ అయిపోతుంది, పార్లమెంట్ వీక్ అయిపోతుంది. అంటే గట్టి పోటీ ఉండాలన్నమాట. ఓ అమ్మాయి నిన్ను ప్రేమిస్తున్నట్టు దేవి చూసిందే అనుకో, నేనే ఆదాని పోటీ పడిపోతుంది. కరెక్టే. కరెక్టేనేమిటో, ఈ ముమ్మాటికి సత్యం. ఓ పని చేస్తాను, రేపు నా పుట్టినరోజు అని చెప్పేసి ఓ అనుభవం ఏర్పాటు చేస్తాను. అక్కడ దేవి వాళ్ళని లాక్కొస్తాను, మరో పిల్లని లాక్కొస్తాను. ఆ పిల్ల నీతో బాగా క్లోజ్గా ఉన్నాడు దేవి చూసిందే అనుకో, అంతే. డే అండ్ నైట్ నువ్వంటే పడి చచ్చిపోతుందో. మరి ఈ నాటకం ఆడడానికి ఆడపిల్ల ఎక్కడ దొరుకుతుంది? నాకు వదిలే. ఈ పార్టీకి 1116 ఖర్చు అవుతుంది అనుకుంటాను. పర్వాలేదా? 1116 ఏమిటి, 2116 అయినా పర్వాలేదు. ఓకే, తీసుకొస్తాను. అక్కాయ్. ఎవరు? నేనక్కాయ్, స్వామిని. ఏం జయంతక్కాయ్, ఏమిటి బిజీయా? బిజీ అయితే నీకెందుకు, ఫ్రీ అయితే నీకెందుకు? వచ్చిన పని ఏమిటో చెప్పు. ఏముంది, వనభోజనానికి అని చెప్పేసి ఓ డాన్స్ ప్రోగ్రాం కావాలి. ఎవరికి? నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఆ అమ్మాయిని డే అండ్ నైట్ లవ్ చేసేస్తున్నాడు. ఆ అమ్మాయి వాడిని డే అండ్ నైట్ రిఫ్యూజ్ చేసేస్తోంది. అయితే అందుకని నువ్వు వాడికి దగ్గరైనట్టు లవ్ చేస్తున్నట్టు ఉన్నావే అనుకో, నీ మీద కోపం కొద్దీ ఆ అమ్మాయి వాడికి బాగా దగ్గరైపోతుందని. ఈ ఐడియా నువ్వు ఇచ్చావా? ఇటువంటి వెధవాడి గారు మాయం కాకపోతే ఇంకెవరిస్తారు? ఇంతకీ నువ్వు ఒప్పుకున్నట్టేనా? ఆటైనా పాటైనా ఇక్కడే కానీ నేను బయటికి రాను.
అక్క నా పరువు గంగపాలు చేయకు. చిచి, నీకు నాకు పరువు ఎక్కడుందిరా? నాకుందో లేదో తెలియదు కానీ నీకు పరువు ఉంది. ఆ పరువుతోటే కానీ మార్కెట్లో బతికేస్తున్నాను. అక్కాయ్ నువ్వు అను నువ్వు అను. ఇదిగో నువ్వు అనకపోతే నీ కాళ్ళు పట్టేసుకుంటాను. ఉమ్, ఆ? ఉమ్, నువ్వా? అలాగే. కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా, కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా. సారు బయట ఎండలు, సరుగు తోట నీడలు, కన్నపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే 101 టంకాయ కొడతానని కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా, కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా. ఆరు బయట ఎండలో, సరుగు తోట నీడలో, బుద్ధి బాబు కనిపిస్తే నా కోసం పడి చస్తే 101 టెంకాయ కొడతానని కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా. ఆరు బయట ఎండలో, సరుగు తోట నీడలో, కన్నెపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే 101 టంకాయ కొడతానని కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా. కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా. దేవి దేవి రేయ్, ఏమిటా కోపంగా వెళ్ళిపోతుంది? ఏముంది? ఆ అమ్మాయికి దగ్గరగా ఇష్టంగా ఉన్నట్టు నటించబోయంటే జీవించేశావు. ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి నొక్కు మారేశావు. ఆ అమ్మాయికి విసిపెట్టింది వెళ్ళిపోయింది. మరేమిటి దారి? ఏమీ లేదు. ఆ అమ్మాయి తమ్ముడికి నువ్వంటే ఇష్టమే కదా. ఆ అమ్మాయి మా అమ్మకు నువ్వంటే మరీ ఇష్టం కదా. ఏవో ప్రజెంటేషన్ తీసుకెళ్ళి కొట్టే అంటే బాబు, ఏమ్మా? మీ నాన్నగారు ఏం చెప్పలేదా? దేని గురించి? రేపు పెళ్లి చూపులకు వెళ్ళాలి. నాకా? ఇంకెవరికి రా? నేను రాను. అదేమిటి బాబు? లేకపోతే ఏంటమ్మా ఈ రోజుల్లో కూడా పెళ్లి చూపులు పాచంతకాయ పచ్చళ్ళలాగా? మీ నాన్నగారికి బాగా తెలిసిన వాళ్ళు రేపు పెళ్లి చూపులకు వస్తామని మాటిచ్చారు బాబు. అయితే మీరు వెళ్ళి చూసిరండి. మేం చూస్తే ఏం ప్రయోజనం? అమ్మాయి నచ్చాల్సింది నీకా మాకా? నచ్చాల్సింది నాకేగా. అవును. అయితే నాకు నచ్చిన అమ్మాయి ఉంది, వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయండి. నిజంగానా? అవునమ్మా, ఆ అమ్మాయిని తప్పితే నాకు ఇంకెవరిని చూపించినా వేస్ట్. కానీ మీ నాన్నగారు ఒప్పుకోరే. ఒక పని చేయి, పెళ్లి చూపులకు వచ్చి అమ్మాయి నచ్చలేదని చెప్పి. చాలా తప్పమ్మా. పెళ్లి పిల్లని చూసి కావాలని నచ్చలేదని చెప్పడం ఒక అమ్మాయి జీవితం నాశనం చేయడమే అవుతుంది. వద్దమ్మా. అయితే ఓ పని చేద్దాం. ఎలాగూ మీ నాన్నగారి జాతకాల మీద నమ్మకం లేదు, నాకేమో పిచ్చి. వెళ్ళి చూద్దాం. నీ జాతకానికి అమ్మాయి జాతకానికి కుదరలేదని చెప్తాను. నువ్వు రాలేదనుకో, వారం రోజులు ఇల్లంతా తుఫాను. ఏమోయ్ నిన్నెక్కడికి వెళ్ళావు? నిన్నంతా ఎక్కడికి వెళ్ళావు? నిన్న ఏమ్మా? నిన్న ఎక్కడికి వెళ్ళాను? దాన్ని అడిగితే ఏం చెప్తున్నావు? వెళ్ళేవాడు నువ్వు. నిన్నెక్కడికి వెళ్ళావు? ఎందుకండి వాడు ఊరికే దబాయిస్తారు? నిన్నంతా ఇంట్లోనేగా ఉన్నాడు, మీరేగా లేంది. కరెక్ట్, నేనే కలింది. నిన్న కాదు, మొన్న ఎక్కడికి వెళ్ళావు? మొన్న ఏమ్మా? మొన్న ఎక్కడికి వెళ్ళాను? మొన్న ఇంట్లోనే కదండి ఉన్నాడు. మరి నేనెక్కడికి వెళ్ళాను? మీరు ఇంట్లోనే ఉన్నారు. అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అబ్బే, నేనెక్కడ వెళ్ళడం ఏంటండి? నేనేగా మిత్రులు భోజనం పెట్టింది. పప్పు చించుగురు బాగుందని ఫోన్ చేసి. అవునవును, బాగుంది. ఇవాళ కూడా అదేనా? ఏమో రేపు ఎక్కడికి వెళ్తున్నావు? రేపా? ఏమ్మా రేపు? రేపు పెళ్లి చూపులకు వెళ్తున్నావు, అది గుర్తు చేద్దామని వచ్చాను. ఏమిట్రా నువ్వు సిగ్గుపడతావేంటి? చూడు. ఏమిట్రా మాట్లాడకుండా కూర్చున్నావే? చెప్పు. ఓకే కదా? బావగారు ఓకే. చూడండి రామ్మా. ఏమిటమ్మా? నిన్న నా జీవితంలో మర్చిపోలేని రోజు. నేను చచ్చిపోదాం అనుకున్న సమయంలో బ్రతకమని ఆశీర్వదించారు. ఏమ్మా, ఎందుకు చచ్చిపోవాలనుకున్నావు? మొట్టమొదటి పెళ్లి చూపులకి ఎంతో సంబరపడిపోయాను. రెండోసారి కూడా ఆశతోనే ఉన్నాను. మూడోసారి కొంచెం అనుమానం వేసింది. నాలుగోసారి పెళ్లి చూపులే లేకపోతే బాగుండు అనిపించింది.
ఈసారి కూడా అలాగే జరిగితే చచ్చిపోదాం అనుకున్నాను. మీరు నా జీవితాన్ని నిలబెట్టారు. మేం కాదమ్మా నిలబెట్టింది, ఆ దేవుడే నిలబెట్టాడు. ఏమనుకుని వచ్చామో ఏం జరిగిందో అంతా ఆ దేవుడే చేశాడు. వెళ్ళమ్మా, అబ్బాయి పైన ఉన్నాడు. గుడ్ మార్నింగ్. ఎవరండి? నేనేనండి. అంటే నేనండి. ఐఎమ్ సారీ, గుర్తు రావడం లేదు. జోక్ చేస్తున్నారా? జోకా? కాదండి, నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదు. నిన్నే కదండి పెళ్లి చూపుల్లో చూశారు. నేనా? అబే, అదేమిటా ఈ అమ్మాయిని చూడకపోవడం ఏమిటి? మనం వెళ్ళింది వేడింటికేగా. మనం చూసింది ఈ అమ్మాయినే, నువ్వు ఒప్పుకుంది ఈ అమ్మాయినే, మనం ఖాయం చేసుకొచ్చింది ఈ అమ్మాయినేగా. అలాగా? నేను చూస్తున్నంతసేపు నాకు దేవే కనిపించింది, ఆమె అనుకున్నాను, అందుకే ఒప్పుకున్నాను. లేకపోతే ఏమండి, ఏమండి, ప్లీజ్ 1 minute. ఐఎమ్ సారీ, మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను. ఇప్పటికే జీవితంలో చాలా సార్లు డిసప్పాయింట్ అయ్యాను. బట్ దిస్ ఇస్ ఎ స్వీట్ డిసప్పాయింట్మెంట్ అండ్ ద లాస్ట్ డిసప్పాయింట్మెంట్. లాస్ట్ అంటే? ఒక ఆడదానికి పెళ్లి చూపుల పేరుతో సంతలో పశువులు నిలబెట్టినట్టు నిలబెట్టి చూసిన ప్రతి వాళ్ళు నచ్చలేదు నచ్చలేదని చెబుతుంటే ఇంకా ఆడది ఎందుకు బ్రతుకుండాలండి? లేదండి, దీని మూలంగా మీరు బ్రతకూడదనే నిర్ణయానికి వస్తే నేను మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను. కానీ ఒక్క మాట, పెళ్లి చూపులకని మిమ్మల్ని చూడ్డానికని మీ ఇంటికొచ్చి మిమ్మల్ని చూడకుండా మీలో దేవిని చూశాను అంటే నేను ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నానో అర్థం చేసుకోండి. ఆమె చాలా అదృష్టవంతురాలు. వస్తాను. ఏమండి, నా మనసు విప్పి చెప్పాను, మీరేమీ చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. ఏం చెప్పమంటారు? ఒక ప్రేమమూర్తిని చూశానని ఆనందపడమంటారా? ఆ మూర్తి పక్కన చోటు దొరకలేదని బాధపడమంటారా? చూడండి, మీకు జీవితంలో ఏం జరిగినా అందుకు నేనే బాధ్యుడవుతాను. నాకు అమ్మంటే దైవం. ఆ దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీరు పెళ్లి చేసుకుంటే తప్ప నేను పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోకపోయినా, ఏ అఘాయిత్యానికైనా పాల్పడ్డా జీవితాంతం నేను ఇలాగే ఉండిపోతాను. ఓ మీరా? కూర్చోండి. నా పెళ్లి ఖాయమైందండి. కంగ్రాచులేషన్స్. మొదటి ఇన్విటేషన్ మీకే ఇవ్వాలని మీ దగ్గరికి తీసుకొచ్చాను. థ్యాంక్స్. నన్ను బాగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని కాదు, మీ ప్రేమను. బెస్ట్ విషెస్ టు యూ. హలో, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏమిటి అందరూ ప్రెజెంటేషన్స్ తీసుకొస్తే ఈయన చేతులు ఊపుకుంటూ వచ్చాడు? లేదు మేడం, ప్రజెంటేషన్ కంటే విలువైందే తీసుకొచ్చా. తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిచొచ్చిన వేళ,
చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిచొచ్చిన వేళ, తారలు దిగి వచ్చిన వేళ. మీరు మనిషేనా? ఎన్నిసార్లు చెప్పాలి? మీరంటే నాకు ఇష్టం లేదు, నా వెంట పడగలి. ఐ హేట్ యు. అర్థం లేకుండా ఎన్నిసార్లు వినిపించుకో. ఏమిటి నువ్వు మాట్లాడేది? లేకపోతే ఏమిటి? ప్రతిసారి ఏదో వంక పెట్టుకుని ఇంటికి రావటం, ఏదో రకంగా మాట్లాడాలనుకోవటం. ఏదో వంక పెట్టుకుని దాని చుట్టూ తిరగాల్సిన అవసరం నీకేం వచ్చి? ఎర్రగా అందంగా ఉందని వెంటబడ్డావా, లేక సంస్కారం ఉందని వెంటబడ్డావా? ఏముందని వెంటబడ్డావు? ఇన్నాళ్ళు నీ సంస్కారం ఉందనుకున్నాను. ఈ సంస్కారం అంతా ఏ గంగలో కలిపావే? అతను వెంటబడుతున్నాడు అంటావే. నువ్వెన్నిసార్లు కాదన్నా అతను అన్నిసార్లు వెంటబడ్డాడంటే అతను ఎవరై ఉంటారో ఆలోచించావా? నిన్నే దేవతగా కొలిచే ఒక భక్తుడు, నిన్నే గుడ్డిగా పూజించే ఒక ఆరాధకుడు, తన మనసంతా నీకే అర్పించిన ఒక ప్రేమికుడు. ఇన్నిసార్లు నిన్ను నిర్లక్ష్యం చేసిందంటే ఆమె ఎవరై ఉంటుందో తెలుసా? ప్రేమంటే అర్థం తెలియని గుడ్డిదైనా అయి ఉండాలి, లేక నిన్ను పిచ్చివాడనుకుంటున్న పొగరమూతైనా అయి ఉండాలి. అతను నిన్నెంత పిచ్చిగా ప్రేమించాడో తెలుసా? పెళ్లి చూపులకని నన్ను చూడ్డానికి వచ్చి నాలో నిన్ను చూసి నువ్వే అనుకుని పెళ్లి ఖాయం చేసుకుని వెళ్ళారు. కల్పన, ఇన్నాళ్ళు కల్పనలో కనిపించని కళల్లో జీవితాన్ని గడిపావు. పుట్టే ఫుల్ స్టాప్ టు దోస్ బ్లడీ డ్రీమ్స్. పెళ్లి ఖాయమైన మర్నాడే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు తెలిసింది, పెళ్లి చూపుల్లో ఆయన చూసింది నన్ను కాదని, ఆయన ఒప్పుకుంది నన్ను కాదని. ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది, ఆయన మనసు అర్పించింది ఒకే ఒక దేవతకని. ఆ దేవత ఎవరో తెలుసా? నువ్వే. కల్పన, ఆ పిల్లను మర్చిపోవాలి. మర్చిపోవడమే కాదు, ఈ 4 గోడల మధ్య ఆ పేరు వినిపించకూడదు. ఇంకెప్పుడు ఆ ప్రస్తావన రావడానికి వీల్లేదు. రాజేష్, రాజేష్, రాజేష్. ఎందుకు వచ్చావు? రాజేష్. దేనికి? మాట్లాడటానికి. మాట్లాడింది చాలదా? కాదండి. అవమానించింది చాలదా? పొరపాటైపోయింది. పొరపాటు నీది కాదమ్మా, వాడిది. అసలు ప్రపంచంలో వాడికి పెళ్ళే కానట్టు, నువ్వు తప్ప మరొక అమ్మాయి దొరకనట్టు నీ వెంట పడ్డాడు. ఏ ఆడదానికైనా వెంటపడ్డ మగవాడు ఎప్పుడూ లోకువే. దాన్ని అలసుగా తీసుకున్నావు, పిచ్చివాణి చేసి నీ చుట్టూ తిప్పుకున్నావు, నలుగురిలో బెఫం చేశావు. ఆగు, ముందిక్కడి నుంచి వెళ్ళు. ప్రపంచంలో నువ్వు ఒక్కదానమే ఆడదానం అనుకున్నావా? నువ్వు ఒక్కదానమే అందగతిని అనుకున్నావా? లేదండి, లేదు. అల్లరి చేయటానికే వెంట పడుతున్నారనుకున్నాను కానీ నన్ను తప్ప మరెవరిని పెళ్లి చేసుకున్నారని, ఆయన మనసులో నాకు తప్ప మరెవరికి స్థానం లేదని ఇప్పుడే తెలుసుకున్నాను. ఆయన నాకు కావాలండి, ఆయన కోసమే వచ్చాను. మీరేం చెప్పినా సరే నేను ఆయన పెళ్లి చేసుకుంటాను. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని కదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. వీల్లేదు. ఏమైనా సరే వాడిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. వీల్లేదంటే వీల్లేదు, చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకు వీలేదు నాన్న? చెప్పండి, ఎందుకు వీలేదు? వాడు తిరిగిపోతామా? తిరిగింది ఎవరి కోసం? నా కోసమేగా. అది ఆడది కాదురా. ఆ మాట మీరనకూడదు నాన్న. వాడొట్టి తాగుపోతామా? నేను పెళ్లి చేసుకోపోతే పక్కా దేవదాస్ అవుతాడు. అది శూర్పణఖరా. మంచివాళ్ళు కొందరు అలాగే కనిపిస్తారు నాన్న. వాడొట్టి పొగరుపోతామా? అసలు మొగాడికి ఆ పొగరే లేకపోతే మొగాడే కాదన్నయ్య. అది సరేరా, అదొట్టి పొగరుపోతూ. ఆడదానికి ఆ మాత్రం పొగరుండాలి నాన్న, లేకపోతే అది ఆడదే కాదు. వాడితో నువ్వు సుఖపడలేవమ్మా. మీరు ఇలా అడ్డం కొట్టారంటే నిజంగానే సుఖపడలేదు నాన్న. అన్నయ్య, నీకు కావాల్సింది నా సుఖమే కదా. అతన్ని చేసుకుంటే సుఖంగా ఉంటాను. నువ్వు కాదన్నా వేరే పెళ్లి చేయాలనుకున్నా చావనైనా చస్తానే గానీ వేరే పెళ్లి చేసుకోను. అది కదమ్మా, వాడి సంగతి నీకు వాట్ ఎవర్ హీస్ ఎ గ్రేట్ లవర్, దట్స్ ఆల్. అది కాదురా. వాట్ ఎవర్ షీ ఈజ్ ఎ గ్రేట్ లవర్. చూడమ్మా, నీ బ్రతుకి ఒక దారి చూపించే వరకే నా బాధ్యత.
ఆ బ్రతుకును బ్రతికించుకోవలసిన బాధ్యత నీది, నీ ఇష్టం. అలాగే రా, అలాగే. డాడీ థ్యాంక్ యూ డాడీ. శుభమస్తు. అయ్యా, శ్రీ 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 సత్యమూర్తి గారి కుమారుడు రాజేశ్వరరావుకు కీర్తిశేషులు వెంకటరాఘవరావు గారి కుమార్తె తాయారమ్మ గారి మనవరాలు చిరంజీవి చక్రవర్తి గారి సోదరి అయిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి దేవినిచ్చి వివాహం జరిపించడానికి పెద్దల సమక్షంలో నిర్ణయించుకొని ఇచ్చి పుచ్చుకునే నిశ్చయ తాంబూలం. ఫూల్ ఏరా, దేవితో నా పెళ్లి ఖాయమైందిరా. నిజంగానా? నిజంగా ఏమిట్రా? శుభ్రంగా తీసుకొస్తాగా చూద్దు గాని. యారా, అబద్ధాలాడి నా పెళ్లి జరగొడతా ఉన్నారుగా. శ్రీదేవితో నా పెళ్లి ఫిక్స్ అయింది. ఇప్పుడేమంటావు? ఓకే, కంగ్రాచులేషన్స్. చెప్పాను కదరా, ప్రేమకు ఏజెంట్లు బ్రోకర్లు అక్కర్లేదని. శ్రీదేవితో నా పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడేమంటారు? ఏమంటావు? నోరు మూసుకుని పెళ్లి వస్తాం. కంగ్రాచులేషన్. బాయ్ బాయ్. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నేను కవర్ చేస్తాను. ఓకే రైట్. థ్యాంక్ యూ సార్. బ్రదర్, మొత్తానికి అనుకున్నది సాధించావు. యువర్ కింగ్ ఆఫ్ కింగ్. సాధించడం కాదురా, జయించాను. మీరందరూ అన్నారుగా మీ పెళ్లి ఎలా జరుగుతుందో చూద్దామని. చూడండి. అప్పుడు అన్నం లేవా? ఇప్పుడు అన్నం లేదు కదా. బ్రదరు, మేము అంత గట్టిగా అనకపోతే నువ్వు ఇంత గట్టిగా ట్రై చేయవు కదా. ఈ పెళ్లి జరగకపోతే మాకేమైనా ఉపయోగమా? ఒక మనిషిని రెచ్చగొడితే మంచి పనులు జరుగుతాయని. సిస్టర్, మీ నూతన వధూవరులకు ఇవే మా శుభాకాంక్షలు. ఒక దేవుడి గుడిలో, ఒక దేవత గుడిలో నిలువించే అనురాగం, కురిపించే అభిషేకం, ప్రేమాభిషేకం, ప్రేమకు పట్టాభిషేకం, ప్రేమాభిషేకం, ప్రేమకు పట్టాభిషేకం. ఒక దేవత గుడిలో ఒక దేవుని ఒడిలో నిదురించే అనురాగం కురిపించే అభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం. డాక్టర్ గారు, ఆ రిపోర్ట్స్ ఎవరివి? రాజేష్ అని మొన్న ఒకతను వచ్చాడు. రాజేష్? కుర్రవాడు చూస్తే చాలా హుషారుగా పూలరంగంలా ఉన్నాడు. నేను కూడా అనుకోలేదు కేసు ఇంత సీరియస్ అని. కానీ వాళ్ళ స్పెషలిస్ట్ రిపోర్ట్ చూస్తే క్యాన్సర్ అని తేలింది. క్యాన్సరా? అవును, లంగ్ క్యాన్సర్. ఐ థింక్ 5-6 మాసాల కంటే ఎక్కువ బ్రతకనుకుంటాను. డాక్టర్, ఏమిటి? ఏం లేదు. ఏంటి బాబు ఇంత రాత్రి ఎప్పుడు వచ్చారు? మీతో అర్జెంట్ పని నుండి వచ్చాను. కూర్చోండి. మీరు ముహూర్తం పెట్టారే, ఆ ముహూర్తానికి పెళ్లి చేయలేనండి. అదేంటి బాబు? ఏం లేదు, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు. సత్యమూర్తి గారు వెంటనే ముహూర్తం పెడితే తప్ప పెళ్లికి ఒప్పుకున్నారు. కాదని లేక ఒప్పుకున్నాను. తీరా ఒప్పుకున్నాక ఒప్పుకున్నాకేమైంది? శాస్త్రి గారు, నా స్థితి వాళ్లతో తొగగలిగింది కాదు. వాళ్ళకున్నది ఒక్కడే కొడుకు. వాళ్ళ అంతస్తు తగినట్టు పెళ్లి చేయమంటున్నారు. చేయలేను అంటే ఖాయం చేసిన పెళ్లి కాదంటారేమోనని భయం. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? ముహూర్తం వాయిదా వేయించండి. ముహూర్తం వాయిదా వేయడమా? అవును. అమ్మో. శాస్త్రి గారు, పెద్దవారు కనుక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కాదంటే నేను ఆత్మహత్య చేసుకోవాలి. అదేంటి బాబు, శుభలేఖలు వేయించారు, అందరికి తెలియపరిచారు. పీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి. ఈ సంబంధం వద్దనడం లేదుగా. కాస్త గడువు కావాలి. 6 నెలలు వాయిదా వేయించండి. అప్పటికి సమస్యలన్నీ పూర్తయిపోతాయి. బాబు. శాస్త్రి గారు, మాట్లాడకండి. మీరు సత్యమూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఏం చెబుతారు, ఎలా చెబుతారు, ఈ ముహూర్తం వాయిదా పడేటట్లు చూడండి. దట్స్ ఆల్. దేవి. హలో. రాజేష్, మంచిగా జరిగిందో చెడుగు జరిగిందో అనుకున్న ముహూర్తం వాయిదా పడింది. ఇప్పటికే 4 రకాలుగా అనుకుంటున్నారు. రేపు ఏది ఎటు జరిగినా ఇది ఆడపిల్ల ఇల్లు. నువ్వు రావడం పోవడం దానికి మంచిది కాదు, నీకు మంచిది కాదు. ఓ, ఐఎమ్ సారీ చక్రి, ఐఎమ్ వెరీ సారీ. నేను ఎంతసేపు నా సైడ్ నుంచే ఆలోచించాను. జస్ట్ 1 వే ట్రాఫిక్. దేవి, ఏదో అనుమానంగా ఉందని అర్జెంటుగా మాట్లాడాలని అన్నావు. దాని గురించి ఏం లేదు, మన పెళ్లి వాయిదా వేశారు కదా, ఆ కారణం నిజం అనిపించడం లేదు. ఏ? నా అనుమానం అంతా మా అన్నయ్య మీదే.
మొదటి నుంచి అతనికి మన పెళ్లి అంటే ఇష్టం లేదు కదా. ఏదో ఒక వంక పెట్టి ప్రస్తుతానికి మన పెళ్లి వాయిదా వేశాడు అనుకుంటాను. శాస్త్రి గారు, శాస్త్రి గారు. ఎవరు? ఓ మీరే బాబు, కూర్చోండి. పర్వాలేదులేండి. మా పెళ్లికి ముహూర్తం పెట్టింది మీరేనా? అవును బాబు. ఏ పెట్టిన ముహూర్తం ఎందుకు మార్చారు? అప్పుడు మా ముహూర్తంలో ఏదో కొంచెం గొడవ వచ్చి. ముహూర్తంలో గొడవలు వచ్చాయా? ఎవరైనా వచ్చి గొడవలు చేశారా? అబ్బే, గొడవ ఎందుకు చేస్తారు? శాస్త్రి గారు, నాకంతా తెలుసు. ఈ ముహూర్తం కావాలనే మార్చారు. ఆ పిల్లకు వేరే సంబంధం చూసి పెళ్లి చేయబోతున్నారు. దానికి కొంత మీకు సంభావన ముట్ట చెప్పారు. చచ్చా, వెధవ డబ్బు కోసం అలాంటి అప్రాచ్య పనులు నేను ఎప్పుడు చేయలేదు, చేయబోను కూడానండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల వాయిదా ఇవ్వమన్నారు అంతే. ఎవరు ఎవరు? వాళ్ళ అన్నయ్యగా? అవును బాబు. ఎందుకు వాయిదా వేయమన్నారు? అది నాకు తెలియదు. చేతిలో డబ్బు లేదు, అందుకని టైం కావాలి, ఇప్పుడు ఈ పెళ్లి చేయలేను, వాయిదా వేయాలని రిక్వెస్ట్ చేశారు. కాకపోతే తనటానికి కూడా సిద్ధపడ్డారు, మరి అందుకని. ఓకే. దేవి, నువ్వు చెప్పింది కరెక్టే. నేను వెళ్ళి పంతులు గారిని అడిగాను. మీ అన్నయ్య కావాలని ఈ పెళ్లి వాయిదా వేయించంట. దేనికట? ఏమో, బహుశా ఇష్టం లేదేమో. మరి ముహూర్తం మంచిదేనా? ముహూర్తం చాలా మంచిదంట, పంతులు గారు చెప్పారు. దేవి, ఎవరేమనుకున్నా సరే ఈ మంచి ముహూర్తానికి మన పెళ్లి జరిగిపోవాలి. రాజేష్. అవును దేవి, నువ్వు గుడికొచ్చేసాయి, నేను పంతులు గారిని తీసుకొస్తాను.
కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసే మురళి పాట విన్న నాగు శిరసును ఇదేనా ఇదేనా తరతరాల చరిత్రలో జరిగింది ఇదేనా జరిగేది ఇదేనా 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 ఒక రక్తం పంచుకున్న అన్నదమ్ములే ఒకరినొకరు హతమార్చగా కత్తి దూసిరే ఒక రక్తం పంచుకున్న అన్నదమ్ములే ఒకరినొకరు హతమార్చగా కత్తి దూసిరే నీతికి గొడుగై నిలిచే రాచగద్దెనే నెత్తుటి ధారలలో ముంచెత్తి వేసిరే ఇదేనా ఒకే తల్లి కడుపులో ఉదయించిన పాపలు విధి చేసిన వంచనతో విడిపోయిరి పాపము కోనలోన పెరిగెనొకడు గోపాలుడై కోటలోన వెలిగెనొకడు భూపాలుడై కోటలోన వెలిగెనొకడు భూపాలుడై కోనలోన పెరిగెనొకడు గోపాలుడై
ఒడిలో నీ జననం, ఏ కడలితో నీ పయనం, ఏ ఒడిలో నీ జననం, ఏ కడలితో నీ పయనం. తరంగిణి ఓ, 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 తరంగిణి. ఇసుక తిండెలెదురైనా, ఏ గిరులు తిరిగి పొమ్మన్నా, లోయల్లో దిగిపోయినా పాయలుగా విడిపోయినా, లోయల్లో దిగిపోయినా పాయలుగా విడిపోయినా, ఆగిపోదు నీ నడక, ఆగిపోదు నీ నడక, ఆ గమ్యం చేరేదాకా. తరంగిణి ఓ, తరంగిణి. గుండె ముక్కలైపోయి సుడిగుండాలే చెలరేగి, కల్లోలం విషమించిన, కల్లోలం విషమించిన, కాలమే వంచిన రంగిణి ఓ, 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 తరంగిణి. ఆగిపోదు నీ నడక, ఆ గమ్యం చేరేదాకా. తరంగిణి ఓ, 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 తరంగిణి. ఎదలో నిరాపిడిలోన కదలాడు నురగల పైన, కలకల నవ్వులున్నాయో, కలకల నవ్వులున్నాయో, కన్నీళ్లు పొందుతున్నాయో, తెలిసే ఎవరికి ఆ దైవానికి. తరంగిణి ఓ, తరంగిణి. ఏ ఒడిలో నీ జననం, ఏ కడలితో నీ పయనం, ఏ ఒడిలో నీ జననం, ఏ కడలితో నీ పయనం. తరంగిణి ఓ, ఓ, తరంగిణి ఓ, తరంగిణి ఓ, తరంగిణి. What a waiting, lovely birds tell my darling. You were watching, love is but a game of waiting. కాచుకొంటి కళ్ళు కాయునంతదాకా, చెప్పవమ్మా చుప్పనాటి రామచిలక, మొక్కనాటి కాచుకున్న మొగ్గ తొడిగి పూచేనమ్మ. ఆమె రాదు ప్రేమ లేదు అడగవమ్మా. What a waiting, lovely birds tell my darling. You were watching, love is but a game of waiting.
కంటి కాచుకొంటి కళ్ళు కాయునంతదాకా చెప్పవమ్మా చెప్పవమ్మా సుక్వనాటి రామచిలక. పోలేరమ్మో నిన్ను ఏటేటా కొలిచేవమ్మో నీకు యాటపోతునిచ్చేవమ్మో కన్నెర్ర చెయ్యవద్దు నీ కత్తి నూరవద్దు కన్న తల్లివని నిన్ను తలచుకుంటూ నీ పొద్దు ఏటిగట్టు పోలేరమ్మో నిన్ను ఏటేటా కొలిచేవమ్మో నీకు యాటపోతునిచ్చేవమ్మో. అమ్మ కొట్ట వచ్చినట్టుడు నీ చూపు అమ్మో అమ్మల గన్నమ్మ ఆ కాళ శక్తివమ్మ నీకన్నా దైవం ఈ లోకంలో లేదమ్మా నీకన్నా దైవం ఈ లోకంలో లేదమ్మా ఏటిగట్టు పోలేరమ్మా నిన్ను ఏటేటా కొలిచేవమ్మా నీకు యాటపోతునిచ్చేవమ్మా. ముడుపులు గట్టి మొక్కే వాళ్లను మూడు నిలిచి కాపాడేవమ్మా కుంభాలను చెల్లించే వాళ్లకు కోరికలిచ్చేవమ్మా ముడుపులు గట్టి మొక్కే వాళ్లను మూడు నిలిచి కాపాడేవమ్మా కుంభాలను చెల్లించే వాళ్లకు కోరికలిచ్చేవమ్మా ఆపదలను తీర్చేవమ్మా ఆదుకునే దేవతవమ్మా సంబరాలతో చింతలతో నీ జాతర చేస్తానే మాయమ్మ ఏటిగట్టు పోలేరమ్మో నిన్ను ఏటేటా కొలిచేవమ్మో నీకు యాటపోతునిచ్చేవమ్మో. మహిషాసురుని బట్టి మర్దించినావు ఊరూరని మహిమ చూపించినావు నిన్ను కొల్వ